అధికారం కోల్పోయిన తర్వాత గులాబీ పార్టీ ప్లీనరీని ఎందుకు జరపలేదు? ఈసారైనా బీఆర్ఎస్ అధిష్టానం ప్లీనరీ జరిపే ఛాన్స్ ఉందా? ప్లీనరీ వాయిదా పడడానికి కారణాలు ఏంటి? ఇంతకు బీఆర్ఎస్ పార్టీ ఆలోచన ఏ విధంగా ఉంది? గులాబీ పార్టీ కేడర్లో జరుగుతున్న చర్చ ఏంటి? వాచ్ ది స్టోరీ. అధికారం కోల్పోయిన తర్వాత గులాబీ పార్టీ ప్లీనరీని ఎందుకు జరపలేదు? ఈసారైనా బీఆర్ఎస్ అధిష్టానం ప్లీనరీ జరిపే ఛాన్సుందా? ప్లీనరీ వాయిదా పడటానికి కారణాలేంటి? ఇంతకు బీఆర్ఎస్ పార్టీ ఆలోచన ఏ విధంగా ఉంది? గులాబీ పార్టీ కేడర్లో జరుగుతున్న చర్చేంటి? 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అధికారం కోల్పోయింది. ఆ తర్వాత పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామని అనేక సందర్భాల్లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ చెప్పారు. పార్టీ సభ్యత్వ నమోదు, గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు కమిటీలు ఏర్పాటు చేయడంతో పాటు ప్లీనరీ ఉంటుందని గులాబీ అధిష్టానం చెప్పింది. కానీ పార్టీ అధికారం కోల్పోయి 2.5 ఏళ్లవుతున్నా ఇప్పటివరకు ఆ దిశగా గులాబీ పార్టీ ప్రయత్నాలు చేయడం లేదు. ప్లీనరీ ఉంటుందా లేదా అనే సందిగ్ధత గులాబీ కేడర్లో నెలకొంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు 2021లో బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ఆ తర్వాత ఇప్పటివరకు మళ్లీ ఆ ఊసే లేదు. అప్పుడు దాదాపు 60 లక్షల మంది సభ్యత్వం తీసుకున్నారని బీఆర్ఎస్ ప్రకటించింది. గత ఏడాది ఏప్రిల్ 27వ తేదీన గులాబీ పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఎల్కతుర్తిలో రజతోత్సవ సభను నిర్వహించారు. ఇక ఆ తర్వాత పార్టీ నిర్మాణంపై దృష్టి పెడతారని భావించినా అలాంటివేవీ జరగలేదు. చివరిగా 2023లో తెలంగాణ భవన్లో కేసీఆర్ బీఆర్ఎస్ మినీ ప్లీనరీ నిర్వహించారు. పార్టీ విస్తరణ లక్ష్యంగా ఈ ప్లీనరీని నిర్వహించారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత 2024లో పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో గులాబీ పార్టీకి ఒక్క సీటూ రాలేదు. దీంతో అప్పట్నుంచి బీఆర్ఎస్ పార్టీ ప్లీనరీ వాయిదా పడుతూ వస్తోంది. కానీ ఇప్పుడు మరోసారి ఏప్రిల్ 27వ తేదీ బీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్లీనరీ ఉంటుందా లేదా అనే చర్చ జరుగుతోంది. అన్ని సమీకరణాలు కుదిరితే ఏప్రిల్ 27న జగిత్యాలలో గులాబీ పార్టీ ప్లీనరీ ఉంటుందని టాక్ వినిపిస్తోంది. అదే ప్లీనరీ వేదికపై మాజీ మంత్రి, ఇటీవల కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన జీవన్ రెడ్డి గులాబీ కండువా కప్పుకుంటారని ప్రచారం జరుగుతోంది. జీవన్ రెడ్డిని బీఆర్ఎస్ సెక్రటరీ జనరల్గా ప్రకటించే అవకాశమున్నట్లుగా తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ ప్లీనరీని ఏర్పాటు చేయాలని అనుకుంటే ముందుగా సభ్యత్వ నమోదు, పార్టీ కమిటీలను నియమించడంలాంటి ప్రక్రియ చేపట్టాలి. ప్రస్తుతం సమయం సరిపోదు. దీంతో ప్లీనరీకి బదులుగా ప్రతినిధుల సభను నిర్వహించే అవకాశం ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. ఒకవేళ ప్లీనరీ ప్రతినిధుల సభ లేకపోతే పార్టీ ఆవిర్భావ వేడుకలను మాత్రం హైదరాబాద్లో నిర్వహించే అంశాన్ని గులాబీ అధిష్టానం పరిశీలిస్తోంది. అయితే ప్లీనరీనా లేక ఆవిర్భావ వేడుకలా అనే దానిపై ఇప్పటివరకు అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకోలేదు. ఈ అంశంపై త్వరలోనే కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని గులాబీ వర్గాలు అంటున్నాయి. మొత్తానికి ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ప్లీనరీ ఉంటుందా లేక ఆవిర్భావ వేడుకలు నిర్వహిస్తారా అనేది చూడాలి.